వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక కోర్సు ఉంటుంది. సో ఈ రోజున వాళ్ళ గురించి ఆలోచించే పని ఏ నాయకులు పెట్టుకోలేదు. అంతేకాకుండా ప్రజలు కూడా ఎప్పుడూ మర్చిపోయారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే అంత అక్రమ పరిపాలన చేశారు ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో. అలాంటి పరిపాలన యావత్ భారతదేశం మొత్తం కూడా ఎక్కడ చూడలేదని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ రోజున 22 లక్షల ఉద్యోగాలు, అంటే 22 లక్షలు అనేది కేవలం నోటి మాటగా ఉండకూడదు. అది మీరు ఎన్ని ఉద్యోగాలు, ఓన్లీ ప్రైవేట్ రంగంలో నాకు తెలిసి మరి లక్ష్మణరావు గారికి అవగాహన నుండి మాట్లాడుతున్నారా, లేకపోతే కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూడకుండా మాట్లాడుతున్నారా తెలియదు. కానీ ఆయన ప్రెస్ మీట్లో 6,16,323 జాబులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రభుత్వ పరంగాను ఇచ్చామని చెప్పి ఆయన చెప్తున్నారు. సో అందులో 2,06,635 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు, 2,56,000 ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలుతో సహా కలిపి 6,16,000 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఈ రోజున మరి మీడియాలో లక్ష్మణరావు గారు ఈ విధంగా చెప్పడం అనేది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి ఏమన్నారు, కమిషన్ల పరంగా. అంటే ఒక రాష్ట్రానికి ఏదన్నా కంపెనీలు ప్రైవేటీకరణంగా ఒక కంపెనీలు వస్తుంటే అంటే ఆ ప్రభుత్వం అనేది కమిషన్ తీసుకుంటుంది అన్నది కేవలం వైఎస్ఆర్సీపీ యొక్క స్కూలు. ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం, మన జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, అమెరికా FBI స్థాయికి వెళ్ళిందంటే అది ఆయన ఒక ఖ్యాతి పరిపూర్ణంగా అన్నది మనకు తెలుస్తుంది. 700 కోట్ల స్కాము మన సార్ చేస్తే 1 కోటి 2 కోట్లు కాదు, 700 కోట్లు డైరెక్ట్ గా ట్రంప్ ను కూడా తీసుకొస్తానన్న విషయం చూశారు. అంటే మన ఖ్యాతి అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. ఆ ఖ్యాతి గురించి మరి ఏపీ ఎంతవరకు పట్టించుకుంది మీ గవర్నమెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చిట్టాలు తీసుకుంటా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ విధంగా, వైఎస్ఆర్సీపీ ఒక నాయకులు ఏ విధంగా తెచ్చారా అని మేడం ప్రస్తుతం మీరు తప్ప ఎక్కడైనా అధినేతలు అసెంబ్లీలో కూడా మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చాయి కదా ఇవన్నీ చూద్దామని చెప్పారు. కానీ అదాని పేరు ప్రస్తావనకైనా మేడం ఇప్పుడు ఈ రోజున తెలుగుదేశం కార్యకర్త కూడా ఎలా ఉన్నారంటే, పలానా ఒకడు నోటుకు వచ్చినట్టు అసెంబ్లీలో వాగాడు, వాడిని ఏం చేశారు, ఇంకొక సన్నాసి ఈ విధంగా భువనేశ్వరం గారిని తప్పు మాట్లాడాడు, వాడిని ఏం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉడుకు రక్తంతో ఊగిపోతున్నారు. కానీ ఇవన్నీ కూడా పగలు తీర్చుకోవడం కాదు. అంతేగాని వాళ్ళు చేసిన ఎంతసేపు కూడా దుర్భాషలు మనం మాట్లాడడం కాదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు మనం ముందడుగు మాట్లాడడం లేదు, స్కామ్ అన్నారు. స్కామ్ మేడం, ఇప్పుడు ప్రస్తుతం మనం స్కాముల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తీసుకురావాలా. అది కేవలం అమరావతి అయినా అవ్వచ్చు, లేదంటే వైజాగ్ పరంగా అవ్వచ్చు. మొట్టమొదట ఏదో ఒక ప్రాంతానికి చెంది పెట్టుబడులు రావట్లా. చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్ ఇమేజ్ చూసి ఈ రోజున కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వం అనేది అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి, ఎన్డీఏ కూటమి అనేది అక్కడ ఉంది కాబట్టి మాత్రమే. ఈ రోజున ఈయన చెప్తున్నారు మేడం ఈ స్కాములు లేకపోతే కమిషన్లు తీసుకుంటారని. వోల్స్ వ్యాగన్ మనకు అది చాలా పెద్ద బ్రాండ్ ఇమేజ్. అలాంటిది సంస్థ ఆంధ్రప్రదేశ్ రాకుండా వేరే రాష్ట్రానికి ఎందుకు వెళ్ళిపోయింది? అది మొత్తం కూడా ఆ రోజున మీకు తెలియకపోవచ్చు, ఆ రోజున తెలుసు అందరు కూడా, జనాలందరూ కూడా తెలుసు. అంతేకాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చింది 2014 నుంచి 19 నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చెప్పేసి ఎంతసేపు కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు డబ్బలు కొట్టుకున్నారు కదా, అది వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చిన దాన్ని వీళ్ళు ప్రమోటింగ్ చేసుకున్నారు అంతే. ఈ రోజు చెప్తున్నారు ఈయన, నాకు అర్థం కాదు, ఏదో మేమే తీసుకొచ్చాము BPCL ఏదో అలా పక్కన పెట్టాము 1 by 1 తీసుకొద్దాం అని చెప్పి. సార్ సిగ్గుపడాలి సార్. మరి ఇంకా ఆయన ఎవరు బొగ్గన రాజేంద్ర గారు అంటారు మీడియాలో, మేము కియా కంపెనీ మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వచ్చింది కాబట్టి మేము అంతా పరిశీలన చేసుకున్నాము, అప్పటి నుంచి ఇది పెడుతుంటే ఈ రోజు వచ్చిందండి. ప్రతి ఒక్క మాట కూడా అబద్ధమే. మీకు ఏంటంటే నోటి మాట, దేవుడు నోరిచ్చాడు కదా, 4 నరం లేదు కదా అని చెప్పి 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు 53 లక్షల కోట్లు ఏదో మాటగా సినిమాలో చెప్పినట్టు నోటికి వచ్చి మాట్లాడడం కాదు. దానికి ఒక చాలా వాల్యూ ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే అమరావతికి రోడ్లు పడ్డాయా, 200 ఫీట్ల రోడ్లు పడ్డాయా, లేదంటే ఇన్ని 100 కంపెనీలు వస్తున్నాయా, ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయా, లేదంటే ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తున్నాయి, ఏది ఏ క్యారిడర్, ఇండస్ట్రియల్ క్యారిడర్ ఏది, ప్రతి ఒక్కటి ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. సార్ లాస్ట్ 5 సంవత్సరం మనం ఏం మాట్లాడుకున్నాం, వాడి మీద కేసేద్దాం, ఈయనది అందాం, ఆ కార్యాలయం మీద కొట్లాటకి వెళ్దాం, వాడిని అంటాం, వాడిని బూతులు తిట్టడం, వీడి బూతులు తిట్టడం, బూతులు తిట్టినోడికి మంత్రి పదవులు ఇవ్వడం, సిగ్గుండాలి సార్. అందుకనే ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ఇంట్లో కూర్చోబెట్టింది అదే రీజను. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రానున్న రోజుల్లో కనుమరుగవడానికి ఎటువంటి డౌట్ లేదండి. ఖచ్చితంగా కూడా అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పెట్టిన హామీలు కానీ సూపర్ 6 కానీ ఖచ్చితంగా మేము అమలు చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఇంకోటి అంటున్నారు, అమ్మఒడి తల్లికి వందనం చెప్పి, తల్లికి వందనం గురించి సెపరేట్ గా మాట్లాడదాం మేడం. అంతేకాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే, ఇప్పుడు
4074 ప్యాసింజర్ ఆటోలు 50% రాయితీతో ఆటో వాళ్ళకి ఇస్తున్నారు. మీరేం చేశారు సార్? 10,000 రూపాయలు మేము ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి 15,000 రూపాయలు మీరు గుంజుతున్నారు. రైతులకు సంబంధించి కూడా నిన్న డెసిషన్ తీసుకున్నట్టున్నారు. అవును మేడం, మొత్తం 14 అంశాలు మీద డెసిషన్ తీసుకున్నారు. 1 by 1 ఒక్కొక్కటి ఆచరిస్తారు. ఎందుకంటే మనకి ఇక్కడ పెట్టుబడులు అనేది మనకు ఖచ్చితంగా రావాలి. అది ప్రైవేట్ పరంగా కానీ లేదంటే కార్పొరేషన్స్ నుంచి అప్పు కానీ ఈ విధంగా. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు 9,74,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏమైందయ్యా చూపించవే లెక్కండి, ఏం చూపించిన పరిస్థితి. ప్రతి ఒక్క దాంట్లో స్కామ్ ఉంది. ఈ రోజున స్కాములు చాలా ఉన్నాయి మేడం, ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడు ఎలాగైతే మన జోగి రమేష్ గారు సర్వే నెంబర్ స్కామ్ ఏంటి, ఇలా ఒక్కొక్కరు వస్తున్నారు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది అనేదే వింటున్నాం. వారి మీద యాక్షన్ ఏదంటే మేడం అదే ముందు మేము ఇక్కడ చూస్తుంది అదే, ఒకళ్ళ మీద కక్ష తీర్చుకోవడం అనేది గొప్పతనం కాదు. మనం ఈ రోజున ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో ప్రజలు ఎంత ఇదిగా నలిగిపోయారు. ఈ రోజున కొన్ని లక్షల మంది బిల్డింగ్ కార్మికులు గాని లేకపోతే సాఫ్ట్వేర్ ఏపీ స్టేట్ నుంచి వలస వెళ్ళిపోయిన ఉద్యోగస్తులు కావచ్చు, యువత కావచ్చు, తిరిగి ఏపీకి వస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే వారికి ఉపాధి కల్పిస్తామంటారు. మేడం లాస్ట్ 5 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివిన విద్య ఇప్పుడు ఆయనే చెప్తున్నారు 5 లక్షల మంది బయటకు వచ్చారండి. అంటే ఈయన ఏం లెక్కేసాడంటే 5 నుంచి 6 లక్షల మంది సంవత్సరానికి, అంటే 5 సంవత్సరాల్లో 5 into 6 ఆ విధంగా లెక్కేసి 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఒక భ్రమలో ఉన్నారు ఆయన. ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు సార్. ఉన్న కంపెనీలు కొన్ని వేల కంపెనీలు ఆంధ్రప్రదేశ్ మీకు వద్దురా బాబు అని చెప్పి దండం పెట్టుకొని బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ ఏంటి సార్? అది 52 లక్షల కోట్ల టర్నోవర్ కంపెనీ. నేను అసెంబ్లీలో చూశాను 5 వరకు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు బినామీ కంపెనీ అనే దుస్థితి తీసుకొచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏంటి సార్ ఇది? వైజాగ్ లో సాఫ్ట్వేర్ కంపెనీ దాడులు చేశారు సార్. మీరు సిగ్గుపడాలి. ఈ రోజున ఏపీలో కూటమి